ఎపికురస్ ఇలా అన్నాడు, డెత్ ఈజ్ నథింగ్ టు అస్. ఎందుకంటే మనం ఉన్నప్పుడు మరణం లేదు, మరణం ఉన్నప్పుడు మనం లేము. అంటే ఎక్స్పీరియన్స్ చేసే సబ్జెక్ట్ లేకపోతే పెయిన్ అనేది ఉండదు. అందుకే అతను అంటాడు, డెత్ ని ఫియర్ చేయడం మీనింగ్లెస్. మరణం ఒక నిశ్శబ్ద సత్యం, మనిషి వినాలనుకోని ఒకే ఒక్క నిజం, కానీ తప్పించుకోలేని చివరి నిర్ణయం. జీవితం మొదలైన క్షణం నుంచే మరణం కూడా మొదలవుతుంది. ప్రతి శ్వాస జీవితం కాదు, అది మరణానికి ఒక అడుగు దగ్గర తీసుకెళ్తుంది. ఈ నిజం మనిషికి తెలుసు, కానీ అంగీకరించడు. మనిషి ముగింపు లేకుండా ఉండాలనుకుంటాడు, అది అసాధ్యం అని తెలిసిన అతడు తనను తాను మోసం చేసుకుంటాడు. డెత్ గురించి చాలా మంది ఫిలాసఫర్ ఇలా చెప్పారు. సాక్రటీస్ ఒక మాట చెప్పాడు, మరణం శాపం కాదు, అది ఒక తెలియని నిద్ర. అంటే నిద్రపోతున్నప్పుడు మనం భయపడము, ఎందుకంటే మనం పట్టును వదిలేస్తాం, మళ్ళీ ఉదయం లేస్తామనే నమ్మకం ఉంటుంది. మరణం కూడా అదే, కానీ మనిషి దాన్ని అంగీకరించలేడు. ఎందుకంటే మనిషి పూర్తి పట్టు కోల్పోవడాన్ని భయపడతాడు. ఈ నిద్రలో బాధ లేదు, ఆనందం లేదు, గుర్తింపు లేదు, అది పూర్తి నిశ్శబ్దం. మార్టిన్ హైడెగర్ ఇలా అన్నాడు, మరణం జీవితానికి అర్థం ఇస్తుంది. సమయం పరిమితం కాబట్టి ప్రతి క్షణం విలువైనది. ఎప్పటికీ చావని మనిషి ఏది సీరియస్ గా తీసుకోడు. మరణం లేకపోతే జీవితం బోర్ కొడుతుంది. అందుకే మరణం ఒక శాపం కాదు, అది ఒక వరం. ఫ్రీడ్రిచ్ నీచే ఒక కఠినమైన భావన చెప్పాడు, మరణాన్ని భయపడేవాడు జీవితం అర్థం చేసుకోడు. జీవితం అంటే రిస్క్, మరణం ఆ రిస్క్ కి చివరి లైన్. ఎవ్వరూ దాన్ని దాటలేరు. రాజు అయినా పేద అయినా చివరికి ఒకే చోటికి వెళ్తారు. ఇది మనిషికి చివరి సమానత్వం. ఆల్బర్ట్ కాము ఇలా అన్నాడు, జీవితం అర్థం లేకపోయినా మనమే దానికి అర్థం ఇవ్వాలి. మరణం చివరగా ఉన్నప్పుడు ప్రతి నిర్ణయం భారంగా ఉంటుంది, అది మనల్ని నిజానికి దగ్గర చేస్తుంది. మరణం ఒక శత్రువు కాదు, అది ఒక అద్దం. ఆ అద్దంలో మనం ఎవరో కనిపిస్తుంది, మనం దాచుకున్న నిజాలు బయటపడతాయి. మరణాన్ని అంగీకరించిన మనిషి మొదటిసారి స్వేచ్ఛను అనుభవిస్తాడు, ఇకపై నటించడు, ఇతరుల కోసం బ్రతకడు. సెనెకా మరణం గురించి క్లియర్ గా చెప్పాడు, ఒకరోజు నీ జీవితం ముగుస్తుంది. ఈ నిజం గుర్తుంటే నువ్వు వృధాగా జీవించవు. చిన్న చిన్న విషయాలకు నీ శక్తి వృధా చేయవు. మరణం గురించి ఒక గట్టి నిజం, అది ఎప్పుడో రాదు, ఇప్పుడే మనతో ఉంది. డెత్ లివ్స్ ఇన్ ఎవ్రీ బ్రెత్, వెయిట్స్ ఇన్ ఎవ్రీ మూమెంట్, ఈజ్ నాట్ టు బి ఫియర్డ్ బట్ రిమెంబర్డ్. అండ్ ద వన్ హూ రిమెంబర్స్ ఇట్ లివ్స్ ట్రూత్ఫుల్లీ అండ్ సీజ్ లైఫ్ యాజ్ ఇట్ ట్రూలీ ఈజ్. అంటే మరణం ప్రతి శ్వాసలో ఉంది, ప్రతి క్షణంలో ఉంది, మన చివరి శ్వాస కోసం ఎదురు చూస్తోంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, గుర్తుంచుకోవాల్సిన విషయం. మరణాన్ని గుర్తుపెట్టుకున్న మనిషి అబద్ధంగా బ్రతకడు, అతడు ప్రతి క్షణాన్ని నిజంగా చూస్తాడు.